నేను చెప్పే పద్ధతిలో ఒకసారి చేయండి. నెయ్యితో వేసుకొని తింటే వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇది. ఈరోజు మనం చింత చిగురుతోని రోటి పచ్చడి చేసుకుందామండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చింత చిగురుతోని పచ్చడి చేసుకుందామండి, రోటి పచ్చడి. ఇది బాగా వాష్ చేయాలండి. వాటర్లో ఆల్రెడీ వేసి ఉంచాను. ఫస్ట్ అండి నువ్వులు ఫ్రై చేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి నువ్వులు. డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇది రోస్ట్ అయిపోయాయండి, తీసేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా మెంతులు ఇంకా జీలకర్ర అండి, ఒక్కొక్క స్పూన్ ఉన్నాయి. టీ స్పూన్. లో ఫ్లేమ్లోనే పెట్టి రోస్ట్ చేయాలి. ఇప్పుడు రోస్ట్ అయిపోయాయండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి. ఇప్పుడు ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాం. దీంట్లో ఒక 20 ఉన్నాయండి ఎండుమిర్చి. ఇవి కూడా అండి లో ఫ్లేమ్లోనే పెట్టి రోస్ట్ చేయాలి, లేదంటే మాడిపోతాయి ఎండుమిర్చి. ఇవి ఇప్పుడు రోస్ట్ అయిపోయాయండి, ఇవి కూడా తీసేస్తాను. ఇది మళ్ళీ ఆయిల్ వేసుకుందాం అండి. చింత చిగురు వేసేసుకుందాం ఇందులోకి. కలుపుదాము. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇది నేను ఏం చేస్తానంటే, చింత చిగురు పులుపు సరిపోదేమో అనిపిస్తే ఆప్షనల్ అండి, కంపల్సరీ ఏం లేదు వేయాలని. నేను కొన్ని మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి చాలా పుల్లగా ఉన్నాయి, అందుకే ఎక్కువ వేసుకోవట్లేదు. పసుపు కూడా వేసుకుందాం. కలుపుదాం అండి ఇది. మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఉడికిపోయిందండి ఇది. స్టవ్ కట్టేస్తాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇది తాలింపు కోసం అండి మూకి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ఆవాలు వేసుకుంటున్నాను, అలాగే జీలకర్ర అండి, ఇంగువ, కరివేపాకు ఇంకా ఎండుమిర్చి, జీలకర్ర ఇంకా మెంతులు ఉన్నాయి కదండి, అవి ఫస్ట్ వేసేసుకుంటున్నాను. ఇందులో ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేస్తున్నాను. 1.5 స్పూన్ వేస్తున్నానండి. ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాము. ఇది గ్రైండ్ అయిపోయింది కదండి. ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను. నువ్వులు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఇవన్నీ గ్రైండ్ చేసేసానండి. ఇప్పుడు చింత చిగురు వేసేసుకుందాం. చింత చిగురు వేస్తున్నాను. బాగా కలుపుకుందాం అండి.
తర్వాత గ్రైండ్ చేద్దాము. వాటర్ కూడా వేసుకుందాం. ఎంతమంది ఇలా చేస్తారండి చింతచిగురు పచ్చడి? కామెంట్లో తప్పకుండా రాయండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని. వాటర్ వేసుకుంటున్నాను. గ్రైండ్ చేద్దాం. ఇది మొత్తం గ్రైండ్ అయిపోయిందండి. చింతచిగురు చట్నీ అయిపోయిందండి. దీనికి తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇది 4 రోజులైనా నిలువ ఉంటుందండి, పాడవ్వదు. చట్నీ బయట పెట్టినా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.